హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎక్స్ఎంపైర్ అనేటటువంటి మైనింగ్ బాట్లో మైనింగ్ అనేది ముగిసిపోయిందండి. సో వాళ్ళ ఎయిర్ డ్రాప్ అనేది ఏ విధంగా ఉండబోతుంది. సో చాలామందికి ఒక డౌట్ ఉందండి, టాన్ ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీనా, ఒకవేళ టాన్ ట్రాన్సాక్షన్ చేస్తేనే మనకు విత్డ్రాల్ అనేది వస్తుందా అనేసి చాలామంది అడుగుతున్నారు. సో అటువంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ మొదటగా ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నానండి. ట్విట్టర్ ఓపెన్ చేసి దాని తర్వాత ఎక్స్ఎంపైర్ ఏదైతే ఉందో, సో ఎక్స్ఎంపైర్ ట్విట్టర్ అకౌంట్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ వీళ్ళు ఇక్కడ క్లియర్గా 3 hours బ్యాక్ ఒక ట్వీట్ అనేది వేయడం జరిగిందండి. ఎయిర్ డ్రాప్ క్రైటీరియా అనేసి, అంటే ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేసి వీళ్ళు ఒక ఎయిర్ డ్రాప్ క్రైటీరియా గురించి ఒక ట్వీట్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ షో మోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మైనింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఈ మైనింగ్ని 2 ఫేజులుగా డివైడ్ చేశారండి. వాటిలలో ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ మాత్రమే కంప్లీట్ అయింది, ఇంకా సెకండ్ ఫేజ్ మైనింగ్ అనేది ఉందన్నమాట. సో ఈ ఫస్ట్ ఫేజ్ మైనింగ్ ఏదైతే ఉందో దీని ద్వారా వీళ్ళ టోటల్ సప్లై ఏదైతే ఉందో ఆ టోటల్ సప్లైలో నుంచి 70% టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి డిసైడ్ చేశారనమాట. సో వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మేము స్టార్టింగ్ నుంచి ఏ మాట అయితే చెప్పామో ఆ మాట మీద మేము నిలబడి చాలా ట్రాన్స్పరెంట్గా ఏదైతే మా మైనర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పిన విధంగానే ఎయిర్ డ్రాప్ అనేది ఇవ్వబోతున్నాము, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కింద ఇచ్చాము అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఎవరైతే కమ్యూనిటీకి ఎక్కువ వాల్యూ తీసుకొచ్చారో వాళ్ళకు ఎక్కువ ఎయిర్ డ్రాప్ అనేది ఉండబోతుంది అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఈ ఎయిర్ డ్రాప్ అనేది 2 క్రైటీరియాస్ మీదుగా బేస్ చేసుకొని మేము ఇవ్వబోతున్నాము అనేసి వీళ్ళు క్లియర్గా చెప్పారు. సో వాటిలలో ఫస్ట్ ప్రైమరీ క్రైటీరియా, సెకండరీ క్రైటీరియా అనేసి 2గా డివైడ్ చేశారండి. సో ప్రైమరీ క్రైటీరియా, రెండోది సెకండరీ అడిషనల్ క్రైటీరియా, ఇలా డివైడ్ చేశారు. సో ప్రైమరీ క్రైటీరియాలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నంబర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఇన్వైటెడ్ ఫ్రెండ్స్, అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేశారు అనేదే కాకుండా దాంతోపాటు మీరు రిఫర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ లెవెల్ వరకు మైనింగ్ అనేది చేశారు, ఎంత బాగా మైనింగ్ చేశారు. క్వాలిటీ అంటే మీనింగ్ అదేనండి. సో ఒకవేళ నా రిఫరల్ లింక్ ద్వారా ఎవరైనా జాయిన్ అయ్యి ఉండి కూడా వాళ్ళు సరిగా మైనింగ్ అనేది చేయలేదంటే వాళ్ళ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నాయి, వాళ్ళ లెవెల్స్ మేబీ 4వ లెవెల్ కంటే ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి ఎయిర్ డ్రాప్ వస్తుందని చెప్పారు. సో అలా కాకుండా వాళ్ళ లెవెల్స్ అనేవి మినిమం ఒక 20, 21, 22, 23 ఈ లెవెల్స్ వరకు ఎవరైతే ఎంత ఎక్కువ మంది వెళ్ళుంటే వాళ్ళ ద్వారా నాకు ఎక్కువ ఎయిర్ డ్రాప్ అనేది వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా నేను ఒక 200 మెంబర్స్ని రిఫర్ చేసి వాళ్ళల్లో 4-5 మంచి లెవెల్స్ వరకు వెళ్ళిపోయి రిమైనింగ్ వాళ్ళంతా చాలా తక్కువ లెవెల్స్లో, అంటే 10 అంతకంటే ఇంకా తక్కువ అలా ఉంటే నాకు ఎయిర్ డ్రాప్ అనేది ఎక్కువ రాదు. యాజ్ యూజువల్ ఎవరిని రిఫర్ చేయని వాళ్ళకి ఎంత అయితే వస్తుందో అంతే వస్తుందన్నమాట. ఇది ఫస్ట్ క్రైటీరియా. దాంట్లో రెండవ ఆప్షన్ ఏంటి, ప్రాఫిట్ పర్ అవర్. సో మీరు మైనింగ్ చేసినప్పుడు, మైనింగ్ మీద ఎండ్ అయినప్పుడు మీ ప్రాఫిట్ పర్ అవర్ ఎంత ఉంది అనే దాని మీద డిసైడ్ అయ్యి వస్తుందన్నమాట. సో నాది మైనింగ్ ఎండ్ అయినప్పుడు నాకు తెలిసి 15.64 ఇలా ఉందన్నమాట. ప్రాఫిట్ పర్ అవర్ బిలియన్స్లో ఉంది. సో ప్రాఫిట్ పర్ అవర్, సో చాలామందికి 200-300 కూడా ఉందండి ప్రాఫిట్ పర్ అవర్. సో వాళ్ళకు చాలా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎయిర్ డ్రాప్. దాని తర్వాత నంబర్ ఆఫ్ కంప్లీటెడ్ క్వెస్ట్స్. సో క్వెస్ట్లు అంటే మీకు అర్థమై ఉంటుంది. క్వెస్ట్లు అంటే ఏం లేదండి, ప్రతిరోజు మనం చేసినటువంటి రీబస్, రిడిల్ ఆఫ్ ది డే, యూట్యూబ్ వీడియోస్ చూడడము, వాటి కోడ్ తీసుకొని వచ్చి ఆన్సర్ వేయడము, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటి ఒక టాస్క్ ప్రతిరోజు చేస్తూ వచ్చాము, ఆ టాస్కులు చేయడము. ఇలా మీరు ఎన్ని టాస్కులు
ఎన్ని క్వెస్టులు మీరు అంటే డైలీ ఎవరైతే చేసి ఉంటారో, సింపుల్గా చెప్పాలంటే మిస్ చేయకుండా డైలీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సపోజ్ మైనింగ్ అనేది ఒక 2 మంత్స్ నడిచిందని అనుకోండి, 60 రోజులు నడిచింది అనుకోండి, 60 రోజులు కూడా వాళ్ళ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ప్రతి టాస్క్ కంప్లీట్ చేసినా వాళ్ళకి ఖచ్చితంగా హయ్యెస్ట్ ఎయిర్ డ్రాప్ అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ కూర్చున్నప్పుడు మాత్రమే చేయడము, ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే చేయడము, ఇలా చేసిన వాళ్ళకి అంత ఎక్కువ ఎయిర్ డ్రాప్ అనేది రాదు. టోటల్ నంబర్ అనేది కన్సిడర్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు 60 టాస్క్లు అనేవి ఇచ్చుంటే 60 టాస్కులలో మీరు 30 టాస్క్లో లేకపోతే 15 టాస్క్లో ఈ విధంగా చేసిండుంటే, అంటే డైలీ చేసే టాస్కులు సో తక్కువ చేసిండుంటే మీకు తక్కువ ఎయిర్ డ్రాప్ వస్తుంది. డైలీ రెగ్యులర్గా కంటిన్యూస్గా ఎవరైతే చేశారో వాళ్ళకైతే ఎక్కువ టాస్క్లు అనేవి ఎక్కువ ఎయిర్ డ్రాప్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఇంకొక లైన్ కూడా క్లియర్గా ఏం చెప్పారంటే, ఎవరైతే కొత్త పీపుల్ని రిఫర్ చేసి కొత్త వాళ్ళను కమ్యూనిటీని ఎవరైతే ట్రెమండస్గా మార్చారో వాళ్ళను ఓవర్ ఎస్టిమేట్ చేయడం ఒక్కటే కాకుండా, మేము మీన్ వైల్ అవర్లీ ఇన్కము కంప్లీటెడ్ క్వెస్టులే అయితే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయ్యే ఎయిర్ డ్రాప్ ఇస్తాము అనేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. అంటే రిఫరల్స్ మీద డిపెండ్ అయ్యి ఎవరైతే ఎయిర్ డ్రాప్ అనే దాన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకు ఎయిర్ డ్రాప్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం అయితే లేదండి. మెయిన్ క్రైటీరియా ఏంటి అంటే అవర్లీ ఇన్కమ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి, తర్వాత డైలీ క్వెస్టులు డైలీ టాస్క్లు ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి ఎయిర్ డ్రాప్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉందని క్లియర్గా ఒక లైన్, అంటే ప్రైమరీ క్రైటీరియా ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఇక్కడ ఎడిషనల్ క్రైటీరియా అనేసి ఇంకొక ఆప్షన్ ఇచ్చారండి. ఈ ఎడిషనల్ క్రైటీరియాలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వ్యాలెట్ కనెక్షన్, ఎవరైతే వ్యాలెట్ కనెక్షన్ చేస్తున్నారో వాళ్ళకు, దాని తర్వాత టాన్ ట్రాన్సాక్షన్స్, పర్చేజెస్ అండ్ డొనేషన్స్, అంటే మీరు టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి టాన్ కాయిన్ పే చేయడము, దాని తర్వాత టాన్ బ్యాలెన్స్ ద్వారా ఏమైనా అదర్ పర్చేజెస్ చేయడము అప్లికేషన్లో, దాంతోపాటు డొనేషన్ అనేటటువంటి ఒక టాస్క్ కూడా పెట్టారండి. ఆ టాస్క్ 0.1 టాన్ కాయిన్, 0.2 టాన్ కాయిన్, 0.3 టాన్ కాయిన్, లేకపోతే 0.4 ఇలా డబల్ అవుతూ వెళ్ళిందనమాట. సో ఆ ట్రాన్సాక్షన్లు కూడా ఎన్ని చేశారు అనేది కూడా వీళ్ళు లెక్కిస్తున్నారనమాట. దాంతోపాటు టెలిగ్రామ్ ప్రీమియర్ మెంబర్షిప్ ఏదన్నా ఉందా అనేసి కూడా చెక్ చేస్తున్నారు. సో ప్రీమియం మెంబర్షిప్ ఉంటే అది కూడా వన్ ఆఫ్ ది అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుందండి. కానీ ఆ ప్రీమియం మెంబర్షిప్ ఉండడం వల్ల ఎక్కువ వస్తుంది అనేసి అయితే నేను అనుకోవట్లేదు. అది వన్ ఆఫ్ ది జస్ట్ క్వాలిఫికేషన్. మేబీ 1%, 2% అనేది ఈ టెలిగ్రామ్ ప్రీమియం ద్వారా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, కింద ఒక లైన్ క్లియర్గా ఒక పారాగ్రాఫ్ అనేది చెప్పారండి. ఇది దేని గురించి అంటే టాన్ ట్రాన్సాక్షన్స్ గురించే. సో ఈ టాన్ ట్రాన్సాక్షన్ అనేది మీ ఎయిర్ డ్రాప్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్ట్ చేస్తుందా అనేసి నా క్వశ్చన్కి వీళ్ళు ఆన్సర్ చెప్తున్నారు. ఏంటి అంటే టాన్ ట్రాన్సాక్షన్ కానీ, పర్చేజెస్ కానీ, డొనేషన్స్ కానీ ఏ అయితే ఉన్నాయో అవి మ్యాండేటరీ కాదు. అంటే మీకు ఎయిర్ డ్రాప్ అనేది రావాలి అంటే ఇవి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు టాన్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది చెయ్యకపోయినా కానీ పర్లేదు, మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది అనేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. కాకపోతే ఆ టాన్ ట్రాన్సాక్షన్ ఎవరైతే చేశారో, పర్చేజెస్, డొనేషన్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అనేది చెప్తున్నారండి. ఎందుకు అని అంటే ప్రాజెక్టుని బిల్డ్ చేయడంలో మీరు డొనేట్ చేసినటువంటి టాన్ ఏదైతే ఉందో అది మాకు ఒక మంచి ఫౌండేషన్గా మారింది అనేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మీ అందరికి అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎవరైతే టాన్ ట్రాన్సాక్షన్ చేయలేదు అనేసి మనసులో ఒక క్వశ్చన్ పెట్టుకున్నారో ఎయిర్ డ్రాప్ వస్తుందో రాదో అనేసి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే టాన్ ట్రాన్సాక్షన్ అనేది అసలు క్రైటీరియానే కాదు. మీరు చేసినా చేయకపోయినా ఖచ్చితంగా మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది. ఎయిర్ డ్రాప్ అనేది ముఖ్యంగా దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అని అంటే మీ ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. దాని తర్వాత నెక్స్ట్ది డైలీ యాక్టివిటీస్ ఎన్ని చేశారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంది అనేసి చెప్తున్నారనమాట. సో మెయిన్ క్రైటీరియా అవి రెండే అండి. ప్రాఫిట్ పర్ అవర్ ఎక్కువ ఉండడము, దాని తర్వాత ఎన్ని టాస్కులు మీరు కంప్లీట్ చేశారు, ప్రతిరోజు టాస్కులు కంప్లీట్ చేశారా లేదా, యూట్యూబ్ వీడియోస్ చూసారా లేదా అనేది సెకండ్ది.
దాని తర్వాత థర్డ్ది ఏంటి అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేశారు అని అనడం కంటే కూడా మీరు రిఫర్ చేసింది ఇద్దరినైతే ఆ ఇద్దరు కూడా మంచి ర్యాంకింగ్ అంటే 20th కంటే ఎక్కువ ఉంది అనుకోండి. సో దాని ద్వారా మీకు ఎక్కువ అంటే అక్కడ మీరు రిఫర్ చేసింది ఇద్దరినే, కానీ ఆ ఇద్దరు కూడా 20 లెవెల్స్ దాటి మైనింగ్ చేశారంటే వాళ్ళు క్వాలిటీగా వర్క్ చేసినట్టు అనమాట. అంటే మీ సక్సెస్ రేషియో అనేది అక్కడ ఇద్దరు కూడా 20 లెవెల్స్ 25 లెవెల్స్ ఇలా రీచ్ అవ్వడం వల్ల 100% మీరు సక్సెస్ అయినమాట. సో దాన్నే క్వాలిటీ అని అంటారు. సో అలాంటి పర్సన్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో, అటువంటి పర్సన్స్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకు ఎయిర్ డ్రాప్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి ఎటువంటి పార్షియాలిటీ అనేది లేకుండా ఈవెన్గా మా ఈ ఎయిర్ డ్రాప్ అనేది ఏదైతే ఉందో దాన్ని మేము పంపిణీ చేస్తాము అనేసి క్లియర్గా చెప్తున్నారనమాట. సో వీళ్ళు ఏదైతే ఈ ఎయిర్ డ్రాప్ అనేది ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూట్ చేసే విధానం ఏదైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ విధానం వల్ల మాకు వాల్యూ అనేది వస్తుంది ఖచ్చితంగా అనేసి క్లియర్గా చెప్తున్నారు. సో ఇంతేనండి, ఈ ఎయిర్ డ్రాప్ క్రైటీరియా ఏదైతే ఉందో మీరు విన్నారు కదా పూర్తిగా. సో ఇప్పుడున్న మీకు డౌట్ ఏదైతే ఉందో టాన్ ట్రాన్సాక్షన్ కంపల్సరీగా చెయ్యాలా అనేసి, ఆ క్వశ్చన్కి నో అవసరం లేదు. టాన్ ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే లేదు. దాని మీద డిపెండ్ అయ్యి అయితే విత్డ్రాల్ అనేది ఇవ్వట్లేదు. సో మీ అందరికి ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందనేసి నేను భావిస్తున్నాను. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అన్ని క్రిప్టో మైనింగ్స్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.